ఏపీ ప్రజల భవిష్యత్తు కోసమే పొత్తు కుదుర్చుకున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించారు. ఏపీలో దుర్మార్గ పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఉపాధి అవకాశాలు లేక యువత నిరుద్యోగులుగా ఉన్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ పైనే తొలి సంతకమని సింగనమల సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ కదిరి బహిరంగ సభలో ప్రశ్నించారు చంద్రబాబు. ప్రతి ఒక్కరూ వివేక కుమార్తె సునీతకు అండగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ రోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 3 పార్టీలు కలిసి బరిలోకొచ్చాం. మేము కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం. మహిళల రక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం కలిసి బరిలోకి దిగాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతిమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాగళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఆడబిడ్డలు మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాల్లో మీరేం కోల్పోయారు, ఎంత నష్టపోయారు అనే విషయం మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ పేదలను నిరుపేదలు చేసిన దుర్మార్గుడి కథ అంతు తెలిసి అంతు చేసే సమయం ఆసన్నమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడుగడుగున విధ్వంసం, వ్యవస్థలన్నీ పతనం, మాట్లాడితే కేసులు, ఒక సైకో ప్రవర్తన. కడాన జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు. మనం వస్తే ఉద్యోగాలు వస్తాయి, మనం వస్తే పెట్టుబడులు వస్తాయి. ఇక్కడే చూశారు, అనంతపూర్ పక్కనే కియా మోటార్ వచ్చిందంటే అది మన బ్రాండు. జాకీ పారిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండు. పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి చేసే పని. పెట్టుబడులు ఆకర్షించడం, యువతకు ఉపాధి ఇప్పించడం మన బ్రాండ్, అవునా కాదా? మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి అవుతానే యువతకు హామీ ఇస్తున్నా. మొదటి సంతకం మెగా డిఎస్సి. ఒక పక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, జే బ్రాండ్ మద్యం తెచ్చాడు, గంజాయి తెచ్చాడు, డ్రగ్స్ తెచ్చాడు. ఈ దుర్మార్గుడి పాలనలో ఉద్యోగం లేకుండా పోయి ఇంకో పక్క గంజాయికో డ్రగ్కో మద్యానికి అలవాటు పడితే ఏమవుతుంది సమాజం? ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఎన్నికల రోజు వస్తానే గ్రామాలు ఒకటి కావాలి. ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రని అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టంలో పెట్టాలి అనే ధ్యేయంతో నేను పనిచేస్తున్నా. పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, డిప్రెషన్ లో ఉన్నాడు. ఈ కదిరి చూసిన తర్వాత ఎన్ని టీవీలు పగలుతాయో నాకు తెలియదు. నేను రాయలసీమ బిడ్డనే, ఈ గడ్డ మీదనే పుట్టా. నేను సవాలు విసురుతున్నా. ఒక్క పని ఎప్పుడైనా మిమ్మల్ని గురించి ఆలోచించాడా నేను అడుగుతున్నా. ఈ 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ పూర్తి చేశాడా తమ్ముళ్ళు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? ఒక పరిశ్రమ తెచ్చాడా? ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తున్న నమ్మకం ఉందా మీకు?
రాయలసీమలో 102 ప్రాజెక్టులుంటే పెండింగ్ లో ఉంటే అవన్నీ రద్దు చేశారు మొత్తం రాష్ట్రంలో. అది కూడా ప్రత్యేకంగా రాయలసీమలోనే. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రిగా ఉండి 12,000 కోట్ల రూపాయలు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాను. ఎంత పెట్టావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ముష్టి 2,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు. నిన్న మాత్రం బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు. బస్సు దిగడం వల్ల నిన్న అన్నాడు, నంగ నాచిగా మాట్లాడాడు. పులివెందల్లో ఏదైనా గొడ్డలు వేటేస్తే ఇక్కడికి కనపడుస్తుంది, అవునా కాదా? ఆ గొడ్డళ్ళు కూడా ఇక్కడే తయారు చేశారు, అప్పుడు వచ్చాయి. చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికి వచ్చాడు డ్రామా రాయుడు కరకట్ట కమలహాసన్. బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చంపారు? ఎవరు చంపారు? తెలుసు అని ఆవిడ చేలిపైకి ఎత్తండి. ఆ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని, ముద్దాయిని పక్కన పెట్టుకొని, వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి బయట వచ్చి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.